చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక. ఇంకా కారు పార్టీ వాళ్ళు ఏం చూసిర్రా, మహిళలకు ఏమైనా విలువిచ్చిరా, ఆడోళ్ళనేనా గౌరవించిర్రా? గదే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఎట్లుంటుంది ఎరికేనా? ఆడోళ్ళు మొత్తం అభివృద్ధి చేస్తే ఎట్లుండాలో మొత్తం పెత్తనం వాళ్ళ చేతిలో పెడతాం. అయినా ఈ తేప తెలంగాణ అంతా హరితవనం కావాలి, పచ్చగా ఉండాలి, ప్రకృతి పెరగాలి, మనుషులు అందరూ చల్లగా ఉండాలి, చెట్లు వాతావరణం మంచిగా ఉంటేనే ప్రకృతి అంతా బాగుంటేనే మనం మనుషులం బాగుంటాం. అగో గసోటి తెలంగాణ తెచ్చేందుకు మేము తాపత్రయపడుతున్నాం. కారు పార్టీ వాళ్ళు చేసిన అంతా బేకారు ముచ్చట్లే, వాళ్ళతోటి అయ్యేది లేదు పోయింది లేదు. 10 ఏళ్ళు పాడు చేసిరు తెలంగాణని. కాబట్టి మా కాంగ్రెస్ వచ్చినాకనే చాలా మంచి మంచి పనులు అవుతున్నాయి. మేము మంచిగా చేసుకుంటూ పోతాం, ఆడోళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. గాల క్యాబినెట్ ఉండగా ఒక్క మహిళ కన్నా మంత్రి ఇచ్చినాడా? మేమే ఉన్నాం మొగోళ్ళం అని ఎగిరిరు. కానీ గట్లుంటుందా మాది? చూడు మా తరికి ఎట్లున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిండులా. మరి ఇంకేమేమన్నాడు? ఆ మాటలు వెనకాలన్న మతలబ్ ఏందో ఒక పారి అరుచుకుందాం రారి. ఆగో సీఎం సారు ఇలా ప్రకృతిని కాపాడుకుంటేనే అభివృద్ధి చెందుతామని మొత్తానికైతే ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీల వన మహోత్సవం కార్యక్రమాన్ని సురు చేసిండులా. ఇక తెలంగాణ మొత్తం హరితవనం కావాలని సుత పిలుపునిచ్చిండు. రాష్ట్రంలో ఈ త్యాప 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొస్తాడు. చూడుండ్రి, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆగో విన్నారు కదా నుల్లా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసుడే మా లక్ష్యం అని మా సర్కార్ అనుకున్నదంటే పక్కగా చేస్తుందని. ఈ స్కూళ్ళ బాధ్యతలను మహిళల చేతుల్లో పెట్టినామని 1000 వాట్ల పవర్ ప్లాంట్లను మహిళలకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చిండు. సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. ఇక పోయిన బీఆర్ఎస్ సర్కారు మినసూత వాతలు పెట్టిండు మల్లో త్యాప. ఇక పోయిన బీఆర్ఎస్ సర్కారు మహిళలను చిన్న చూపు చూసింది. మాకెరకలేదా? కేసీఆర్ కేబినెట్లా ఒక్క మహిళకు సుత చోటు కల్పియలే. త్వరలనే మహిళా రిజర్వేషన్ బిల్లు సుత రాబోతుంది అని చెప్పుకొచ్చిండుర్రా. గాలిపంక పార్టీ వాళ్ళతో ఏమైతుంది? గాలి చేసుడు, దూలు చేసుడు, దుమ్ము లేపుడు, దుబ్బపోసుడు తప్ప వీళ్ళతో అయ్యేదేమున్నది పోయేదేమున్నది. అదే మంత్రి పయ్యావుల చూడు, మాట అంటే మాటే. ఎట్లయితే తాగునీటి సమస్య ఉన్నదో గట్ల 6 నెలలనే పూర్తి చేస్తా అని కోట్లు పెట్టిగా ప్రాజెక్టును పూర్తి చేసి ఇప్పుడు ఆ సమస్య మొత్తం సాఫ్ చేసిండు అనుకో రాదురి. అగో గట్లుండాలి కదా. నోసుకున్నోనికే నోంబూరులని ఆంధ్ర జనం ఏం అదృష్టం చేసుకున్నారు. కూటమి సర్కార్ని గెలిపించుకున్నారు, ఓటమి లేని పాలన తెచ్చుకున్నారు. అందుకనే అక్కడి నాయకులందరూ మెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకనంటే జనం అట్లనే ఉన్నారు, నాయకులు అట్లనే ఉన్నారు. అభివృద్ధికి అదుపు లేకుండా పోతున్నది. గాలిపంక పార్టీ వాళ్ళకి 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేసిరు? మొత్తం మనుగు శాంపలు కాచి గంగలేసిపోయారు. కాబట్టి ఇప్పుడు కూటమి సర్కార్ కానీ విజయనున్న నాయకుడు చంద్రబాబు గారు అయాంలా ఎంత ముద్దుగా ముందలు పోవాలో గట్ల పోతున్నది ఏపీ. ఇక చూడు అభివృద్ధి అంటే ఎట్లున్నదో. మంత్రి పయ్యావుల మరి మాట అన్నాడంటే మాట మీదనే ఉన్నాడు చూడుండ్రి. ఆగో గీళ్ళ కండ్లల్లో ఆనందం మామూలుగా లేదుర్రా. కండ్లల్లో ఆనందము, ముఖం మీద నవ్వు. ఇక చూడుండ్రి, ఎన్నో వద్దుల కాంచెల్లి ఎంత బాధపడుతుండ్రో తాగునీళ్ళ కోసం. ఇప్పుడు పురాగా గల సమస్యకు గండిపడ్డదనే చెప్పాలా. అనంతపురం జిల్లా ఉర్వకొండ కాడ మంత్రి పయ్యావుల మొత్తానికైతే పర్యటించిండు. ఉర్వకొండ కాడున్న మేజరు తాగునీటి పథకాన్ని జనాలకు అంకితం చేసిండులా. ఇక నింబగల్లు కాడున్న 3వ SS ట్యాంకు నిర్మాణం పూర్తవుడుతోటి తాగునీటి పథకాన్ని సురు చేసిండు. దీంతో ఉర్వకొండల తాగునీళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యింది. రికార్డు స్థాయిలో 6 నెలలనే ఉర్వకొండకు తాగనీళ్ళ సమస్యకు పురాగా పరిష్కారం చూపెట్టిండ్రులా. పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పని చేసినా కూడా పయ్యావుల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది. నేను ఎప్పుడూ చెప్పాను, ఉరవకొండకి సేవకుడిగా పనిచేస్తానని 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్తే ఉరవకొండ తాగునీటి 3వ ట్యాంక్ కట్టింది ఎవరు అనంటే మేము శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది.
ఆగో చూసిండ్రా 22 కోట్ల రూపాయలతోటి 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి ఉర్వకొండ జనాలకు సేవకుని లెక్క పనిచేస్తా అని ఆయాలనే చెప్పిండు పయ్యావుల. ఇక అనుకున్నదే తెరువు ఎట్లయితే చెప్పిండో గట్లే చేసి పెట్టిండులా. ఇక పోయిన గాలిపంక పాటుల తీరుగా మాట చెప్పుడు అటెనక చిక్కి మరిచిపోవుడు గీసోటి లెక్కలు ఉండయి. అనుకున్నదంటే చేసుడే ఉంటది పోన్రి. ఏదేమైనా కూటమి సర్కార్ వచ్చినాక ఒక్కొక్క సమస్యకు ఏడికాడ ఇక అన్ని తీరుకనే పోతున్నాయి. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించిండు మొత్తానికైతే. ఇక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థుడని చెప్పేందుకు గిదే నిదర్శనమని మస్తుగా గరమైండు. 5 ఏళ్ల క్రితం ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక పథకాలని చేశాం. కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి పంకపాటులలా సమర్థులు లెక్క ఓలున్నరులా ఏపీ పబ్లిక్ సుత గిదే మాట మాట్లాడుకత్తాన్రు. ఇక మాట తప్ప మడిమే తిప్పమని ఉత్తుత మాటలు చెప్పుడు తప్ప పంకపాటులతోటి ఏం కాదు అని అందరికి ఎరకైంది కాబట్టే ఇంటికి తోలిండ్రు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అచ్చుడితోటి ఏపీ పబ్లిక్ బగ్గా ఆనందంగా ఉన్నరులా. దానమన్న దంచి కొట్టిండులా మొత్తం మీద హైదరాబాద్లో. ఎందుకనంటే దంచుడు దంచితే ధనాలు బుక్కాలు అన్నట్టు ఉండాలి ముచ్చట. ఈ బీజేపీలతో అయ్యేదేమున్నది? బహుజనులకు ఎప్పుడన్నా ఆయమన్నా పదవి ఇస్తారా? పోనీ అధ్యక్ష పదవి ఇస్తారా? ఇయ్యరు. ఎంతసేపు మీదికిలాలకు చెప్తుంటారు. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి ఏమన్నా అడిగితే పెంక మీద పేసర్లు లేపినట్టు ముచ్చట చెప్పమంటే చెప్తారు. ఏదో మీ దాంట్లో సమానత్వం అటు తిరిగి ఇటు తిరిగి ఓసీకే ఇచ్చుకున్నారు. ఆ అధ్యక్ష పదవి అయితే అవి అట్లుంటుంది మీ తరీకా. ఇక సరే అది అట్లా పెట్టుండ్రు. కానీ మొత్తం మీద ప్రజావాణి పెట్టినా ఏది పెట్టినా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలి. అది నా నియోజకవర్గంలో కావాలని కూడా వాళ్ళ పార్టీలకు కూడా ముచ్చట చెప్పుకొచ్చిండులా. ఏదున్నా ఇక మరి ఎమ్మెల్యే అన్నప్పుడు కోరుకోవాలి కదా ఆయన నియోజకవర్గంలోనే అట్టహాసంగా జరగాలని. మళ్ళీ ఏ కార్యక్రమం లేదంటారు కదా, అగో గట్లుంటుంది అన్నట్టు. రాజకీయ నాయకులు జనం కోసం చేస్తారో వాళ్ళ రంది కోసం చేసుకుంటారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఏదో కార్యక్రమం పెట్టి రచ్చలేపి పని పెట్టుకుంటారు. ఇలా దానమన్న వంతు వచ్చింది. ఇక మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏమంటాడు మరి ఏం కథనో. ఎమ్మెల్యేలు అందరూ అట పోరాయ మరి ఆయన చెప్పగానే వాళ్ళ కాడ పెట్టినాడు పెట్టుది. ఇక ఇటు బీజేపీ మీద అటు కారు పార్టీ మీద మొత్తానికైతే కర్రుగాల్చి వాత పెట్టినంత పని చేసిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక మరి సీఎం చేసిన ఛాలెంజ్ ను కేటీఆర్ తీసుకోవాలే గాని గిట్ల చేసుడు ఏం తరీకా, ఇది సక్కమైన ముచ్చట కాదు అని చెప్పి గరమైండు. ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ ని మనము స్వీకరించి వేదిక ఏదైనా సరే మీరు చెప్పమని చెప్పారు. మనం వేదిక ఏందనేది చెప్పకుండా వందనా బొందనా అని అనడం అంటే వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ ని మీరు కూడా వెల్కమ్ చేస్తే చేయండి. ఇది ఒకటే కాదు, ఇటు బీజేపీల మీద కూడా మస్తుగా గరమైండు పోన్రి. బీజేపీ నేతలు సర్కారు మీద బురద జల్లకుంటా లోపలున్న సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది, మీదే చక్కగా లేదు మందికి సాల్ చెప్తారు అనంత పనిచేసిండు. అఖిల భారత బీజేపీ పార్టీ దాని రాజీనామా ఆమోదించిన తర్వాత అప్పుడు మా దగ్గర రమ్మని చెప్పండి, అప్పుడు మాట్లాడతాం. ప్రధానంగా బీజేపీలో చాలా మంది అధ్యక్ష పోటీ పడ్డారు. వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల్ని ముందు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయమంది. బీజేపీ నేతలు ఇంకా ఊహలనే మెడలు కట్టుకుంటుండ్రు అని దానం అయితే చెప్పుకొచ్చిండుర్రా. ఇక కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేసిండో చెప్పాలని నిలదీసిండు. ఇక చూద్దాం పాన్రి అయిన మాటలనే ఇందాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఏమి చేశాడు, ఆ నియోజకవర్గానికి ఏం చేసి చెప్పండి. స్టేట్ గురించి నేను మాట్లాడాను, దానికి ఎక్కడ లెక్కలు ఆయన ఇచ్చిన లెక్కలకి ఎక్కడ పొంతన ఉండదు. మరి అంకెలు చెప్పుడు కాదు, ఇచ్చిన అంకెలు ఎక్కడ ఎంత ఇచ్చారో చెప్పాలి. ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఢిల్లీ పోయారు, రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులని వారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి మా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణని ఒక సవతి తల్లి ప్రేమతోనే చూస్తుంది తప్ప తెలంగాణ మీద ఎక్కడ కూడా వారికి నిధి లేదు. ఇక ఒక్కొక్కటి సాలు పెట్టి సాగదీయకుండా మొత్తానికైతే ఆని గుంజిండు. నిజామాబాద్ లో పేరుకే పసుబోర్డు ఏర్పాటు చేసిండ్రు, కనీసం అక్కడ ఆఫీసులు లేకపాయే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసిండు. జూబ్లీహిల్స్ ఇట్లా కూడా గెలిచేస్తాం మేము, మనం ఆ మంత్రి పదవి అవసరం లేదు. జూబ్లీహిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఉన్నటువంటి ప్రెసెంట్ పొలిటికల్ సినారియోలో తప్పకుండా మన అందరికీ గుణపాఠం జరుగుతూ తప్పకుండా మరి అక్కడ మా అభ్యర్థి గ్యారంటీ గెలుస్తుంది.
ఇక నాకు మంత్రి పదవి ముచ్చట మీద హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ప్రతి ఎమ్మెల్యే ప్రజావాణిలా పాల్గొనాలి. ఇక ఆ దిశ దిక్కే పిసిసి చీఫ్ ను కోరుతాన్నాము. ఇక ముందుగాల నా నియోజకవర్గంలోనే ప్రజావాణి చేపడతామని మొత్తానికైతే దానని చెప్పుకొచ్చిండుర్రా. నెల్లూరులో తేపతేపకు అవుతుందిగా దర్గాకాడ రొట్టెల పండుగ. అబ్బాబ్బా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఉండదు, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు, రొట్టెలు చేసుకుంటారు, అందరికి పంచుతారు. మరి రొట్టెల పండుగ అంటే నెల్లూరుకే ఇక ఎందుకని అంటే మళ్ళీ పేరు పెడతానికి లేదు. గిదేం పండుగలో గమ్మత్తుకుంది కదా అనుకుంటారు కదా. ఓసిని పాడైపోయింది. వీలుంటే మీరు పోయిరాండ్రి, 4 రొట్టెలు దొరుకుతాయి, ఏం కాదు. ఎందుకంటే దేవుని కాడ పెట్టి మళ్ళీ ఇస్తారు అన్నట్టు. మరి ఇచ్చి పుచ్చుకుంటారా? మరి రొట్టెలలో కూరలు ఏం పెట్టుకుంటారు, మరి ఏమిటితో తింటారు కాక నన్ను అడగకూరు. ఎందుకంటే నేను పోలేదు, మరి అందులో ఏముందో ఏం మాత్రం ఉందో. కానీ పండుగ అయితే చూపిస్తారు. అది రొట్టెలు తినకుంటే చూసి తిన్నట్టు చేసుకోరి. ఇక ఆ రొట్టెలు చూడరు. పండుగ 5 వద్దులే అవుతుంది కానీ 5 వద్దులల్లా లెక్కలేనంత పబిలీకు ఎక్కడెక్కడికి వెళ్ళాస్తారో తెలది. కాల్వెట్ట సందు లేకుండా భగ్గ మందనుకో రాదుర్రి. హబ్బా అబ్బా ఏం పబ్లికు ఏం కథనుర్రా. నెల్లూరు జిల్లా కాడ అవుతుందిర్రా గీ రొట్టెల పండుగ. అవు మస్తు జోరు మీద అవుతుంది. ఇయాల్టికి 2వ రోజు. ముఖ్యంగా స్వర్ణాల చెరువుల రొట్టెలు అందుకునేందుకు పెద్ద ఎత్తున ధరలత్తాండ్రు. భక్తులతోటి స్వర్ణాల చెరువు చూడుండ్రి ఎట్లా కిటకిటలాడుతున్నదో. నీళ్లు కనబడు తక్క, మంది కనబడు ఎక్క. ఇక చూద్దాం పాండ్రుల్లా. మా విద్యా రొట్టె తీసుకున్నారు, అది నాకు వచ్చింది జాబ్. ఇంకా జాబ్ నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఇయర్ మా చెల్లి కోసం నాకు జాబ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నాది వదిలారు. ఆగో చూసిన రానుల్లా మస్తుగా నమ్ముతారు ఈ పండుగ. నమ్మకంగా వచ్చి విశ్వాసంతో పట్టుకున్న రొట్టెలు మంచి ఫలితాలు ఇస్తాయన్నది భక్తుల నమ్మకం అన్నట్టు. ఇక బారాషాయిద్ రొట్టెల పండుగ అంటే ఎంతో నమ్మిక పబ్లిక్. వాళ్ళ కోరికలు తీరుడుతోటి తిరిగి వచ్చినామని మస్తు మంది భక్తుల దాకా కూడా చెప్పుకొత్తాండ్రు. పోదాం పాండ్రి. ఇంటి రొట్టె పెళ్లి రొట్టె తీసుకున్నాం, ఆరోగ్యం రొట్టె. ఉద్యోగం రొట్టె ఇచ్చినాము, పెళ్లి రొట్టె, ఇంటి రొట్టె, ఆరోగ్య రొట్టె తీసుకున్నాము. అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? మేము లాస్ట్ ఇయర్ వచ్చాము, అంతకుముందు వచ్చాక రొట్టె పట్టేవాళ్ళం కాదు. లాస్ట్ ఇయర్ పట్టాము, రొట్టె పట్టి తీసుకున్నాము. అదే ఉద్యోగం రావాలండి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అందుకు ఇప్పుడు రొట్టె ఇచ్చి నా ఆరోగ్యము, ఇంటి రొట్టె, పెళ్లి రొట్టె మళ్ళీ తీసుకున్నాం మేము. ఆగో చూసిన రానుల్లా 5 వద్దుల దాకా అవుతుంది రాగి ఈ పండుగ. ఓ పబ్లిక్ అంటే పబ్లిక్. రొట్టెల పండుగ అంటే నెల్లూరు కాడ పెట్టింది పేరు. గీ దినం అత్తే చాలు రొట్టెల పండుగకు ఎగబడతారులా. ఒక్క ఆంధ్ర నుంచి కాదు, మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళో పబ్లిక్ 4 దిక్కుల కాంచెళ్ళు వచ్చి ఇక్కడ రొట్టెలు అందుకునేందుకు భారీగా ధరలత్తారు. నమ్మకం అన్నట్టు పట్టుకుంటే పెద్ద కోరికలు తీరుతాయని. అయ్యో ఈశ్వరయ్య పంతులు వెళ్ళిపోతున్నాడని పోరగాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకున్నారులా. మంచిగా చేసిండు సారు, పాఠాలు మంచిగా చెప్తుండే, మాతోటి మంచిగుంటుండే. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్నేళ్ల సందు ఉంటే సారు మీరు వెళ్ళిపోతుంటే మీరు లేని బడిని మేము చూడలేము, మీరు చెప్పని పాఠం మేము వినలేము, మాకు ఏడుపు తరుపుకొస్తుందని పోరగాళ్ళు ఒకటే ఏడుపు అనుకో రాదురి. గదేదో ఉంటుంది కదనుల్లా సినిమా పాట ఒకటి ఉంటుంది చూడురి. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం. అగో అట్లా పిలుచుకునేటట్టు ఉండాలి. ఈయన వెళ్ళిపోతుంటే కూడా గట్లే అంటున్నట్ట, పోకురు సార్ మీరే ఉండాలంటే. ఇక అదేమో సర్కారు ఈసాబాయ పొరగాల ఎమోషన్కి ఆయన లెక్క ఉంటుందా చెప్పుండ్రి. ఇక ఏదేమన్నా ఒక మనిషికి ఇట్లా తలుచుకున్నాడు అంటే ఆయన ఎంత మంచి చేస్తే తలుచుకున్నట్టు చెప్పుర్రి. అగో ఆ పంతులకు వందనాలు చెప్పుకుంటా పోరగాళ్ళు ఇక మరి సాగనంపే కార్యక్రమం ఉందిగా చూద్దాం రారి. ఏడవకురి మీరు వాళ్ళు ఏడుస్తారు సాలిగా. సార్ అంటే ఎంత పాయిరం ఉన్నదులా పిలగాండ్లకు. సార్ని ఇడవనని ఇడతలేరు. ఈగో గీ సారు పేరు ఈశ్వరయ్యనట. సర్కారు బడి పెద్ద సారు గీనే. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలము హనుమనపల్లి ఊర్లే సర్కారు బడికి ఈశ్వరయ్య సారు. ఇక 2 ఏళ్ల కిందట పెద్ద సారు లెక్క వచ్చిండట బదిలీ మీనా. ఇక ఇప్పుడు మళ్ళా బదిలీ తలిగి వేరే ఊరికి ఓవుడుతోటి పిలగాండ్ల మనసొప్పక సారు ఓవుడుతోటి తట్టుకోలేక ఆయన చుట్టూరుగా చేరిగైనని పట్టుకొని కన్నీరు మున్నీరు అవుతాండ్రు. ఇక చూడుండ్రులా కావాలంటే. అగ్గో చూసిండ్రానులా ప్రేమగల్ల సారు దూరమైతా ఉంటే పొలగాండ్ల మనసు తట్టుకోలేకపోతున్నట్టున్నది. 2 ఏళ్ల కిందట హనుమనపల్లికి బదిలీ మీద వచ్చి మంచి చదువుతోటి పిలగాండ్లకు మంచి బాటలు చెప్పిండట. గిట్ల కాదు గిట్లుండాలని ఒక క్రమశిక్షణ చదువు ఒకటే కాదు బడి రూపురేఖలు సుతబాగ్గా మార్చిండట. ఊరోళ్ళు సుత ఔరా అనిపించుకునేటట్టు పెద్ద సారు మంచిగా మెదులుడితోటి ఇక అందరి నోళ్ళల్లా 4 లెక్క అయిపోయిండు. ఇక మళ్ళా బదిలీ అచ్చుడుతోటి పొలగాండ్లు తట్టుకోలేక
లేక సారు మమ్మల్ని నిడిసి యాడికి పోకుండ్రి ఈడనే ఉండుండ్రి సారు అని చెప్పి మొత్తానికైతే బాగా బాధపడుతుండ్రు. వారేవా మొత్తం మీద నిజామాబాద్ సర్కార్ దవాఖాన అయితే ఒక గొప్ప రికార్డు కొట్టిందిలా. ఒక్కటే దినం 2000 ఓపీలు వచ్చినాయంట. అంటే జిల్లా మొత్తం ఎన్ని విష జ్వరాలు వచ్చినాయంటే చెప్పతట్లేదు. జ్వరం కూడా అంటువ్యాధి లెక్కనే కదా, ఓడు దగ్గగానే ఓడు తుమ్మగానే ఆని మీదికి పోతుంటుంది. ఇక ఓని బట్టి మరి ఏం విష జ్వరాలు ఇప్పుడు వానకాలం చేయబట్టి వచ్చిందా మరి ఎట్లనో కానీ మొత్తం మీద జ్వరం వచ్చి ఇటు బడి పొరగాలు ముసలోళ్ళు ముడిగొల అందరూ సర్కారు దవాఖానకు పోను, గ్లూకోజులు పెట్టుకోను. ఏం ఓపీలు ఆయన ఇంత బిజీ అయిపోయిందని సర్కారు సిబ్బంది పాపం ఎంత ఇబ్బంది పడుతుర్రో. ఎందుకంటే షాపులకు గిరాకీ పెరిగినట్టు రోగులకు గిరాకీ పెరిగితే వాళ్ళకే కదా ఇబ్బంది. గ్లూకోజ్ ఈడబెట్ట ఆడబెట్ట ఈడబెట్ట ఏమయ్యా అని పిలవగానే ఉరక చాలా తిప్పలు ఉంటాయి కదా. మరి ఎందుకు కావచ్చు అనేది తెలియదు కానీ ఒకసారి పరికించేద్దాం రా. వామ్మో నిజామాబాద్ జిల్లా దిక్కు చూడుండ్రుల్లా ఏ దావకాన్ల చూసినా కూడా పబ్లిక్ మీద పబ్లిక్ బగ్గత్తాండ్రు. ఎందుకు గతగానం పోతాండ్రు ఏమైంది అని అంటే విష జ్వరాలు గట్లెనకబడ్డాయి. మరి ఇక ఏడ చూసినా సుత నిజామాబాద్ జిల్లా దిక్కు గీ జ్వరాలు ఎంబట పడుతున్నాయి. ఇక ఎప్పుడు చూసినా వాంతులు విరేచనాలు జ్వరాలు సరదులు దగ్గులు వీటితోటి లైన్లు కడతా ఉన్నారు పబ్లిక్. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అసొంటి లక్షణాలతోటి దవాఖాన్లలో చేరుతాన్రట. ఆనకాలమాయే అక్కడిక్కడ ఆగమాగం ఉంటే దిక్కుమల్ల దోమలచ్చి కుట్టటాల కంటే కొత్త రోగాలచ్చి దవాఖాన్ల బెడ్లెక్కుతుండ్రు పాపం. 2000కు మీదనే ఓపీ నమోదవుతుందంటే చూడుండ్రి. ఇక ఒక్క దవాఖాన్లనే గింతగనం పబ్లిక్ అంటే ఏం రోగాలుర్రా. ఇక మస్తు మంది దాకా గిట్ల జ్వరాలతోటే మొత్తానికైతే దవాఖాన్లలో చేరుతుండ్రట. ఇక చూద్దాం పాండ్రుల ఎట్లున్నదో అక్కడ కథ. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డెంగ్యూ చికెన్ గున్యా అనేవి 2 రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్ మనకు చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఒక పేషెంట్కి ఒంట్లో ఓపిక లేకుండా ఉన్నట్టుగా జరుగుతుంటుంది. కేవలం ఫీవర్ బాడీ పెయిన్సే కాకుండా ఇంటర్నల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఉదాహరణకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, అట్లాగే లివర్ కిడ్నీ కూడా ఎఫెక్ట్ కావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఫీవర్స్ వస్తున్నప్పుడు దీన్ని అశ్రద్ధ చేస్తే కనుక ప్రాణాంతకంగా మారేటటువంటి పరిస్థితి కూడా తయారవుతుంటుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఫీవర్స్ ఎక్కువగా ఉంటుందో ఇంట్లో తగినటువంటి రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోయినా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా జ్వరం ఎక్కువగా ఉండడము, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటూ కీళ్ళ నొప్పులుగా ఎక్కువగా ఉంటే కనుక కంపల్సరీగా డాక్టర్ని సంప్రదిస్తే కనుక దానికి తగ్గట్టుగా టెస్టులు చేసుకొని దానికి తగినటువంటి వైద్యం చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. వామ్మో ఇక తినే తిండి కూడా ఈషమయ్యి చదువుకునే పొలగాన్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్లలో చేరుతుండ్రట. ఆనకాలం వచ్చిందంటే మస్తు శుభ్రంగా ఉండాలి. చిన్నగా మెల్లగా ఏమంత మంచిగా లేకపోయినా సుత గిట్లే రోగాలు వస్తాయి. చుట్టుపక్కలున్న పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మరి వాతావరణంలో మార్పులే గిసొంటి వ్యాధులు వచ్చేందుకు ప్రధాన కారణం అని చెప్పి డాక్టర్లు చెప్పుకొత్తారు. కానీ ఇక నిజామాబాద్ జిల్లా దిక్కైతే విష జ్వరాలతోటి మామూలు కథ లేదు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.